100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ రిలేటెడ్ విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, ఫస్ట్ అంటే టుమారో బడ్జెట్ అనేది రానుంది. అయితే ట్యాక్సేషన్ సంబంధించి సాలరీడ్ ఎంప్లాయీస్ అని చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పాలి. సో వాట్స్ గోనా హ్యాపెన్ అంటే? సో ఎస్పెషలీ ఈ బడ్జెట్ అయితే మిడిల్ క్లాస్ని బాగా అడ్రస్ చేయబోతుందండి. ఎందుకంటే వాళ్ళే బాగా మనకి ఇబ్బంది పడ్డారు ఈ లాస్ట్ 1 ఇయర్లో అని చెప్పొచ్చండి. బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చాలా వరకు పెరిగింది. అలానే దానికి తగ్గట్టుగా ఇన్కమ్ అనేది పెరగలేదు. ఐదర్ బిజినెస్ ఇన్కమ్లు కానీ శాలరీ ఇన్కమ్స్ కానీ ఆ ఇన్ఫ్లేషన్ పెరిగినంతగా పెరగలేదు. ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైనా లోన్ తీసుకోవాలన్నా చాలా కాస్ట్లీ అయిపోయింది. సో ఆల్ దోస్ థింగ్స్ అండి. ఒకవైపు జాబ్స్ అంతా అవైలబుల్గా లేకపోవడము, ఇలాంటి అన్ని రకాలుగా మిడిల్ క్లాస్, ఇంకొక వైపు హయ్యర్ ట్యాక్సేషన్స్, ఇవన్నిటితో బాగా ఇబ్బంది పడ్డారండి. సో నౌ దే వాంటెడ్ టు గవర్నమెంట్ వాంటెడ్ టు గివ్ సమ్ రిలీఫ్, ఎస్పెషల్లీ అడ్రస్సింగ్ ద మిడిల్ క్లాస్ గ్రూప్ని కొంచెం అడ్రస్ చేస్తూ వాళ్ళకి ట్యాక్స్ పరంగా కొంత రిలీఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారండి. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎకానమీ ఆల్సో. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఈజ్ మేజర్ గ్రూప్ ఫర్ ద కన్జంప్షన్. ఇప్పుడు ఎకానమీ మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే కన్జంప్షన్ ఉండాలి. కన్జంప్షన్ చేసే వాళ్ళంతా మిడిల్ క్లాస్ గ్రూప్. సో అసలు వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఏది మీ దగ్గర? ఐదర్ ఇట్ ఈస్ ఈటింగ్ బై ఇన్ఫ్లేషన్ ఆర్ బై ద ట్యాక్సెస్. ఇక మీ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ లేకపోవడం వల్ల మీరు స్పెండ్ చేయలేకపోతున్నారు. మీరు స్పెండ్ చేయకపోతే బిజినెసెస్ రన్ అవ్వవు. మీరు బిజినెసెస్ రన్ అవ్వకపోతే జీడిపి అనేది గ్రోత్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో ఫైనల్గా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే నౌ దే హ్యావ్ టు ఇంక్రీజ్ ద కన్జంప్షన్ బై గివింగ్ సర్టన్ రిలీఫ్ టు ద మిడిల్ క్లాస్ కానీ రిలీఫ్ ఇచ్చినట్లయితే కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. ఐదర్ బై క్రియేటింగ్ ద జాబ్ ఆపర్చునిటీస్, బై క్రియేటింగ్ మోర్ ఇన్ ఎర్నింగ్ కెపాబిలిటీస్, తర్వాత ట్యాక్సెస్ తగ్గించడం ద్వారా వీళ్ళ కన్జంప్షన్ పెరుగుతుంది అనేది అయితే డిసైడ్ అయితే అయ్యారండి. సో నౌ వీ కెన్ సీ ఇన్ ద బడ్జెట్ 2025 ఎలాంటి చేంజెస్ అనేది మనం ఫస్ట్ చేంజ్ అయితే మనము న్యూ ట్యాక్స్ రిజీమ్లోనైతేనే మొత్తం చేంజెస్ అన్నీ కనిపిస్తున్నాయండి. ఐ డోంట్ థింక్ సో దేర్ విల్ బీ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో అయితే గవర్నమెంట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఇట్, ఆల్రెడీ ప్రమోట్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి మనకి ఏ చేంజెస్ వచ్చినా న్యూ ట్యాక్స్ రిజీమ్లోనే మనకి జరుగుతాయి. ఆల్రెడీ 72% కన్వర్ట్ అయిపోయారు. సో మిగతా వాళ్ళని కూడా ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్కి తీసుకురావాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, న్యూ ట్యాక్స్ రిజీమ్లో అంటే తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, బట్ ఎగ్జంప్షన్స్ ఉండవు. కానీ 2-3 ఎగ్జంప్షన్స్ కానీ ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్కి ఇచ్చినట్లయితే చాలామంది కన్వర్ట్ అవుతారు. సో ఆ ఎగ్జంప్షన్స్ ఇప్పటివరకు అయితే ఏం లేవు. మనకి స్టాండర్డ్ డిడక్షన్ అప్ టు 75,000 వరకు ఉంది. సో ఆ స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ ద న్యూ ట్యాక్స్ రిజీమ్ మైట్ ఇంక్రీజ్ టు 1 lakh. 1 lakh వరకు వాళ్ళు స్టాండర్డ్ డిడక్షన్ని ఇంక్రీజ్ చేయొచ్చు సాలరీడ్ ఎంప్లాయీస్కి. అలానే నెక్స్ట్ ఏంటంటే ఎన్పిఎస్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్. బట్ మిగతా ఆర్గనైజేషన్లో ఎవరికి కూడా ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేయట్లేదు ఎన్పిఎస్. సో దీనికి ఏమైనా సేవింగ్స్ ఇంకొంచెం పెంచడానికి మనకు అండర్ సెక్షన్ 80 CCD కింద ఎగ్జంప్షన్ ఓన్లీ 50,000 ఇచ్చారు ఎన్పిఎస్కి. సో ఇంకా ఈ ఎన్పిఎస్ బెనిఫిట్ కానీ ఒక 1 lakh వరకు చేస్తే అది న్యూ ట్యాక్స్ రిజీమ్ కూడా అప్లై చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి. ఎస్పెషలీ హోమ్ లోన్ మీకు ఉంది అంటే దానికోసమైనా ఆ ఎగ్జంప్షన్ కోసమైనా మీరు ఓల్డ్లో ఉంటున్నారు. బికాజ్ న్యూలో మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో మాత్రమే హోమ్ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ని మీరు డిడక్షన్ తీసుకోగలుగుతారు. న్యూ ట్యాక్స్ రిజీమ్కి అది లేదు. సో దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఆఫ్ 2 lakhs మైట్ ఎక్స్టెండ్ టు న్యూ ట్యాక్స్ రిజీమ్. సో దానివల్ల చాలామంది కన్వర్ట్ అవుతారు అనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి. సో వీ మైట్ ఎక్స్పెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఫర్ ద ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో. అలానే మనకి న్యూ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే అప్ టు 3 lakhs వరకు నో ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఇచ్చారు. బట్ దట్ మైట్ ఇంక్రీజ్ టు 5 lakhs వరకు, మేబీ ఇంకా ఎక్కువైనా ఎగ్జంప్షన్ అయితే కొంచెం ఇస్తారేమోననే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో దట్ కెన్ గివ్ యూ సమ్ రిలీఫ్ టు ద సాలరీడ్ ఎంప్లాయీస్. సో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ ద న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళు ఇంక్రీజ్ చేసే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాంగ్ విత్ స్టాండర్డ్ డిడక్షన్. దిస్ టైమ్ దే డోంట్ ఈవెన్ కన్సిడర్ టు మేక్ ఎనీ చేంజెస్ ఫర్ ద క్యాపిటల్ గెయిన్స్.
ఎందుకంటే లాస్ట్ టైం క్యాపిటల్ గెయిన్స్ చాలా వరకు చేంజెస్ చేశారు లాస్ట్ టర్మ్ బడ్జెట్లో. ఈ బడ్జెట్లో అయితే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మచ్ చేంజెస్ ఫర్ ద క్యాపిటల్ గెయిన్స్ని అయితే మాత్రం వాళ్ళు టచ్ చేయరనే అనుకుంటున్నాము. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఈ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయంటే 3 to 7 lakhs, 7 lakhs to 12 lakhs, 12 lakhs to 15 lakhs, 15 lakhs and above 30%, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం స్లాబ్ రేట్స్ కొంచెం ఎక్స్ట్రా కొంచెం రిలీఫ్ వచ్చేటట్టుగా ఈ స్లాబ్ రేట్స్ని ఏమైనా కొన్ని చేంజెస్ అయితే మనకి న్యూ ట్యాక్స్ రిజీమ్లో అయితే కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా ఎన్పిఎస్ కానీ, స్టాండర్డ్ డిడక్షన్ కానీ, లేకపోతే ఈ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పార్ట్ న్యూ ట్యాక్స్ రిజీమ్కి అప్లై చేయటం కానీ, న్యూ ట్యాక్స్ రిజీమ్ స్లాబ్ రేట్స్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా రెడ్యూస్ అయ్యేటట్టుగా పెట్టడం కానీ. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద బడ్జెట్. చూద్దాం రేపు ఏం చేస్తారు ఆమె. ఫైనల్గా చాలా లిస్ట్ అయితే అందరూ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నారు. బట్ ఫైనల్లీ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ తను ఏం చేస్తారు. అంటే ముఖ్యంగా మ్యామ్ ప్రింట్ మీడియా కానీ లేకపోతే డిజిటల్ మీడియా కానీ నిర్మలా సీతారామన్ గారిని ఒక విలన్లా చూపిస్తూ ఉంటారు. అవునండి, తను ఎక్కువగా చెయ్యదు ఏమీ రిలీఫ్. బట్ నాకు ఒక యూజువల్ డౌట్, ఈవెన్ ప్రీవియస్ డిస్కషన్ లో కూడా మీరు ఒక పాయింట్ చెప్పినాక అవును కదా అనిపించింది నాకు. అది అసలు జనరల్గా ఎంతమంది ట్యాక్స్ కడతారు, ఎంత పర్సెంటేజ్ అనుకోవచ్చు? షూర్ అండి. సో దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు 144 crore పాపులేషన్ మన ఇండియాలో, 144 కోట్లలో మనం చూసుకున్నట్లయితే 6% ట్యాక్స్ ఫైల్ చేస్తారు. అంటే 8.5 crore. అందులో 5 crores నిల్ ట్యాక్స్. అంటే వాళ్ళందరూ 5 lakhs, 6 lakhs కదా. వీళ్ళందరూ ఏంటంటే 5 crores. సో ఫైనల్ గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది? 3.8 crores, 3.5 crores. సో 144 కోట్ల మంది బతకడానికి కావాల్సిన డబ్బు 3 కోట్ల మంది ఇచ్చేస్తుంది, సరిపోదు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్సో లైక్ ఇందులో కూడా అండి. అంటే మనకి 3.5 crore ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో అందులో మేజర్గా 15 lakhs to 30 lakhs ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే 44 కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ 15 lakhs కన్నా తక్కువ ఎవరైతే ఇన్కమ్ ఉన్నారో వీళ్ళు 20% ట్యాక్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మనకి మ్యాక్సిమం ట్యాక్స్ కంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఈ 15 lakhs నుంచి ఈ 50 lakhs అంటే 15 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళేనండి ఈ మొత్తం ఎకానమీలో ఎక్కువగా ట్యాక్సెస్ పే చేస్తున్న వాళ్ళు. సో ఎప్పటి నుంచో ఇదైతే చాలా మందికి ఈ డిస్పారిటీస్ అయితే బాగా ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్, మీరు ఫార్మర్ అయ్యి మీరు ఒక 50 కోట్లు సంపాదించారనుకోండి, 0 ట్యాక్స్. అలానే మీరు బిజినెస్ ఇన్కమ్ అయింది, మీరు 10 కోట్లు సంపాదించారనుకో 40 లక్షలు కడితే సరిపోద్ది. అదే ఒక సాలరీడ్ ఎంప్లాయీ 5 కోట్లు సంపాదించాడు అనుకోండి, 1.5 కోటి ట్యాక్స్ కట్టాలి. సో దీస్ ఆర్ ఆల్ చేంజెస్ అన్నీ ఉన్నాయని చెప్పి వీళ్ళు కొంచెం బాగా ఎస్పెషల్లీ సాలరీడ్ ఎంప్లాయీస్ ఆర్ ఫీలింగ్, అరే ఎవ్వరికీ లేనన్ని ట్యాక్స్లు మాకే ఉన్నాయి, మేమే కడుతున్నాము అని వాళ్ళకైతే ఎప్పటి నుంచో బర్డన్గా అయితే ఫీల్ అవుతున్నారండి. సో లెట్స్ హోప్ ఈసారి కొంచెం ఈ సాలరీడ్ ఎంప్లాయీకి ఎవరైతే ఎక్కువగా ట్యాక్స్లు కడుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం రిలీఫ్ ఏమైనా ఇస్తారేమోనని చూద్దాం. అండ్ మీరు చెప్పిన విధంగా చాలా మంది కాస్త బడ్డెన్ తొలగితే వాళ్ళు ఖర్చు పెడితే అవునండి ఎకానమీ అనేది బెటర్ అవుతుంది. ఇప్పుడు ఎర్నింగ్స్ అంటే ఎన్ని బిజినెసెస్ అన్ని ఇంత డల్ అయిపోవడానికి కారణం ఏంటంటే స్పెండింగ్ తగ్గిపోయింది. స్పెండింగ్ లేదు అంటే మీ దగ్గర ఇన్కమ్ లేక స్పెండ్ చేయడం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, డెట్స్ బాగా పెరుగుతున్నాయండి మార్కెట్లో. మేము ఎక్కడ చూసినా అసలు డెట్స్ ఎంత అక్యుములేట్ అయిపోతున్నాయంటే విచ్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ద ఎకానమీ లైక్ అస్. సో ఇవన్నిటిని మనం కంట్రోల్ చేయాలి అంటే వీ నీడ్ టు గెట్ సమ్ రిలీఫ్ ఫర్ ద సాలరీడ్ ఎంప్లాయ్ అండ్ ఫర్ ద మిడిల్ క్లాస్. సో మాధవరెడ్డి గారు చెప్పిన విషయాలపై మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ ఏమున్నాయి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే మాధవరెడ్డి మ్యామ్ చెప్పిన ఎటువంటి ఎపిసోడ్స్ మీకు బాగా నచ్చాయి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఏదైనా హెల్ప్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.